మాట్లాడలేదు. సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జెస్ అక్కడ తిరగటం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ కితాబ్ ఇవ్వటం జరిగింది. ఒక్కటంటే ఒక్క హత్య జరగకుండా గత 50 సంవత్సరాలు బట్టి, ఇది రాసుకున్న ఆన్ రికార్డ్ 50 years బట్టి 1967 నుంచి, అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఎన్నికల ఏదర్ ఇట్ ఈస్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, హత్యలు జరగకుండా జరగలేదు, హింసాకాండ జరగకుండా జరగలేదు, పోలింగ్ బూత్ల రిగ్గింగ్ జరగకుండా జరగలేదు. 2021లో పెద్ద ఎత్తున రిగ్గింగ్లు జరిగాయి, హత్యలు జరిగాయి, పోలింగ్ స్టేషన్లో హత్యలు జరిగాయి. మా పార్టీకి సంబంధించిన 120 మంది హత్య గావించబడ్డారు. ఎలక్షన్స్ తర్వాత 2000 మంది నిరాశ్రయులయ్యారు మా పార్టీకి సంబంధించిన నేతలు. ఎలక్షన్స్ లో బీజేపీ పనిచేశారని చెప్పి ఆ విధంగా కొట్టడం జరిగింది. దానికి ముందు ప్రతి ఎన్నికల ఈసారి రికార్డ్ ఏంటంటే ఒక్కటంటే ఒక్క హత్య జరగలేదు, ఒక్కటంటే ఒక పోలింగ్ స్టేషన్ రీపోలింగ్ జరగలేదు, ఒక్కటంటే ఒక పోలింగ్ స్టేషన్ మూతబడలేదు. ఇది రికార్డ్. ఇది ఎలక్షన్ కమిషన్ ఘనత. వాళ్ళకి ఇండిపెండెంట్ గా పనిచేయడానికి అవకాశం, సిఆర్పిఎఫ్ దళాలు రావటం, పెద్ద ఎత్తున మొత్తం హోమ్ మినిస్ట్రీతో సంబంధించి అన్ని రకాల సహకారాలు ఇచ్చడం ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫస్ట్ టైం అంతా బాగా జరిగింది. ఈ యొక్క ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. మేము ఆనందంగా ఉన్నట్టు మేము ఎంత ఆనందంగా మేము చెప్పలేము, మీకు దాని కొలమానం కూడా లేదు. ఎందుకంటే మాకు పెద్ద సెంటిమెంట్ బెంగాల్ అంటే. మా పార్టీ ప్రారంభమైంది వెస్ట్ బెంగాల్ నుంచి. మా యొక్క పార్టీ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన కలకత్తా నుంచి పార్లమెంటరీగా 1952లో గెలవడం జరిగింది. ఆ గెలిచి ఆయన పార్లమెంట్ కి అడుగు పెట్టి మా పార్టీ జాతీయ స్థాయి తీసుకొచ్చాడు. అంటే 3.1% ఓటు శాతం రావడంలో వెస్ట్ బెంగాల్ యొక్క కీలక పాత్ర. వెస్ట్ బెంగాల్ లో ప్రతి పార్లమెంట్ లో మేము పోటీ చేసాం, గణనీయమైన ఓట్లు రావడం జరిగింది. ఆ విధంగా మాకు ఆ స్థాయి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు 1.5 సంవత్సరాల్లో ఆయన్ని హత్య గావించబడ్డాడు. జమ్మూ కాశ్మీర్ కోసం పోరాటం చేస్తూ శ్రీనగర్ లో ఆయన అరెస్ట్ చేసి ఆయనకి విష పదార్థం ఇచ్చి ఆయన చంపడం జరిగింది. ఆ విధంగా మా నాయకుడు బలిదానం కాబడ్డాడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క కళ ఆ వెస్ట్ బెంగాల్ గడ్డ కాషాయ జెండాకి అడ్డాగా మారాలని, తప్పనిసరిగా అక్కడి నుంచి గెలవాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు గెలవాలి ఇక్కడ, ఎందుకు ఇక్కడ మనం చేయాలనే విషయం కూడా ఆ రోజే మాట్లాడటం జరిగింది. దేశానికి స్వతంత్రం రావడానికి, దేశంలో బెంగాల్ విభజన వ్యతిరేకంగా 1905లో వందే మాతర ఉద్యమాన్ని అక్కడి నుంచి ఆ యొక్క సమర నినాదం బయలుదేరటం, దాంతో పాటు దేశవ్యాప్తంగా విప్లవకారులందరూ స్వతంత్ర కాంక్షతో బయలుదేరడానికి ఆ బెంగాల్ గడ్డే కారణం. వందే మాతరం సమర నినాదంగా మారిన గడ్డ, రవీంద్రనాథ్ ఠాకూర్ జనగణమ రాసిన గడ్డ, అలాగే వీటితో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం, ఆజాద్ హింద్ ఫోర్స్ ఈ దేశంలో బ్రిటిష్ తరిమి వేయడానికి చేసిన ప్రయత్నం, రాజ్ బిహార్ బోస్ లాంటి ఒక అద్భుతమైన విప్లవకారుడు ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏ విధంగా తీర్చిదిద్దాడు. అనేక మంది కవులు, కళాకారులు, అనేక మంది విప్లవకారులు తయారు చేసిన భూమి. అటువంటి భూమిలో నేషనలిస్టిక్ ఫోర్సెస్ యొక్క అడ్డాగా మారాలి, జాతీయవాద శక్తులు పెరగాలి. ఎందుకంటే దాని పక్కనే పెద్ద ఎత్తున పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ రావటం జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ ఎప్పటికైనా ఈ దేశానికి ప్రమాదకారి కనుక తప్పనిసరిగా మనం బలంగా ఉండాలి. మన యొక్క ఏదైతే సరిహద్దును రక్షించడానికి జాతీయవాదులు ఉండాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దురదృష్టం ఏమైందంటే ఆయన పరమపదించిన తర్వాత అక్కడ భారతీయ జనసంఘ్ ఆ స్థాయిలో వెళ్ళకలేకపోవటం, తర్వాత అది కమ్యూనిస్ట్ అడ్డాగా మారటం, సుమారు 27 సంవత్సరాలు అపరిచాతంగా వాళ్లే రాజ్యం వెళ్ళటం, ఎక్కడ అభివృద్ధి నోచుకోకుండా అరాచకమైన రాజ్యం వెళ్ళటం, ఒక రౌడీ రాజ్యాన్ని కమ్యూనిస్ట్ నేతృత్వంలో జరిగింది. జ్యోతి బసు గారు కానీ, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కానీ వాళ్ళ నిస్సహాయత చెప్పారు. పరిశ్రమలు మా ప్రాంతానికి రావట్లేదు, ఎలానే తీసుకురావాలని చెప్పి ప్రయత్నం. నందిగామ సంబంధించిన సంఘటన కంపెనీకి ఇస్తే మధ్యలో అక్కడ జరిగిన భూ సంబంధించిన ఘర్షణలు, దాని కారణంగా వెళ్ళిపోవటం, ఏ పరిశ్రమ రాకపోవటం. దేశంలో కలకత్తా నెంబర్ 1 సిటీగా ఉండేది. అటువంటి కలకత్తా తగ్గి బాంబే ముందుకెళ్ళిపోయింది, మెడ్రాస్ ముందుకెళ్ళిపోయింది, బెంగళూరు వెళ్ళిపోయింది, హైదరాబాద్, కలకత్తా అక్కడే ఉండిపోయింది. కనుక కలకత్తాలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలని కోరుకుంటా ప్రతి బెంగాలీ కూడా కోరుకున్నాడు. ఆ విధంగా కోరుకున్న సమయంలో ప్రపంచం అంటే మన అత్యంత ఎక్కువ ఇంటర్నేషనల్ బార్డర్ మనకి బంగ్లాదేశ్ తో ఇండియాకు ఉంది. ఆ విధంగా మిజోరాం, మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, అస్సాం కానీ, జార్ఖండ్ కానీ, అలాగే వెస్ట్ బెంగాల్ కానీ, మొత్తం ఇన్ని ప్రాంతాలు పెద్ద ఎత్తున టెర్రరిజం, అనేక రకాల మతవాదానికి సంబంధించిన వ్యక్తి, అలాగే చొరబాటుదారు పెద్ద ఎత్తున. కేవలం వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే ముస్లింస్ బర్మా నుంచి తరిమేవాడు. రోహింగ్యా ముస్లింస్ ఎవరు తరిమేశారంటే అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ తరిమేశారు. వాళ్ళు అరాచకాలు చేస్తారు. వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్లో ఉంటే ముస్లింస్ తరిమేశారు. వాళ్ళు భారతదేశంలో ఆశ్రయం వాళ్ళు పెద్ద ఎత్తున ఆశ్రయం వెస్ట్ బెంగాల్ ఇచ్చారు. పెద్ద ఎత్తు వాళ్ళు వస్తే చాలా ప్రమాదం. చివరికి ఏమైందంటే మన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో స్థానిక ముస్లింలు, రోహింగ్యా ముస్లింస్ కారణంగా మా యొక్క అవకాశాలు కోల్పోతున్నామని చెప్పి పెద్ద ఎత్తున నినదించారు.
మీరు ఆశ్చర్యపోతారు. మన ఎన్నికల్లో 63 స్థానాల్లో ముస్లిం 40% ఉన్న ప్రాంతాల్లో కూడా 39 మేము గెలిచాం. ఇది పెద్ద కేసు స్టడీ. ఏ విధంగా గెలిచింది వాళ్ళ వార్తలు వచ్చాయి, మన ఈనాడు అన్నింటిలో కూడా వార్త వచ్చింది. ఏ విధంగా గెలిచారంటే పోలరైజేషన్ ఒక చోట జరిగింది, ఇంకోటి డివిజన్ జరిగింది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఇది మొదటిసారి పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేయటం. నమ్మకం కుదిరింది, బీజేపీ చేయగలదు, మా సరిహద్దులు కాపాడగలదు, మా యొక్క ఉద్యోగాలు మా ఇల్లు కాపాడగలదని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ వేయటం జరిగింది. దాని కారణంగా 63 స్థానాలు ముస్లిం అంటే 40% దాటిన స్థానాలు. దీంట్లో లాస్ట్ టైం 12 గెలిచాం, ఈసారి 39 గెలిచాం. ఇది ఒక చారిత్రాత్మక అంశం. ఆ విధంగా ఈ గెలుపు అందరిది, ఆ విధంగా గెలవటం ముఖ్యంగా ఈ దేశాన్ని కాపాడాలి అనుకున్న వ్యక్తుల యొక్క ఆకాంక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అక్కడ రక్షణ కూడా కట్టాలనుకున్నాం, కట్టలేకపోయాం. ఆ రోజు మమతా బెనర్జీ ఒప్పుకోలేదు. ఎలా కడతారు, అనేక మంది మన వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడికి వెళ్తారు, ఏదో మాట్లాడేది. 25 లక్షల మందికి ఓటర్ కార్డు ఇచ్చి తీసుకొచ్చింది. మనకి రికార్డ్తో ప్రూఫ్తో ఉంది. వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అవును మాకు తెలియదండి, ఈ మధ్య వచ్చారు 10,000 మంది వచ్చి మా ఇళ్ళన్నీ కూడా ఆక్యుపై చేసేస్తారు, ఏం చేయాలని. ఏం తీసేయలేని పరిస్థితి. వెళ్తే అక్కడ అరాచకం, వాళ్ళందరూ గొడవ చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ చేసి వాళ్ళ యొక్క ఓట్లని తొలగించడం జరిగింది. ఆ ఓట్లు తొలగించిన దాన్ని సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జి రావటం అని పరిశీలించడం ఇది కరెక్ట్ గా జరిగిందని చెప్పడం. మొత్తం బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వచ్చిన చొరబాటుదారులను ఏరివేత తప్పనిసరిగా జరుగుతుంది. ఈ దేశ రక్షణ జరుగుతుంది. కేవలం చొరబాటుదారులు వెస్ట్ బెంగాల్ వరకు పరిమితం కాలేదు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలకు వచ్చారు. మన పార్వతీపురంలో ఎక్కడ పడితే అక్కడ టైర్ షాప్స్, మిగతా స్ట్రీట్ వెండర్స్, ఇలా అనేక రకాలుగా వచ్చారు. వ్యాపారాలు చేసిన వాళ్ళతో మాట్లాడండి. విశాఖపట్నం సంబంధించి పోర్ట్ లో కళాశీలుగా ఒక గ్రూప్ దొరికింది, 30 మంది. వాళ్ళు బంగ్లా వాళ్ళకి ఏ భాష రాదు. వాళ్ళని అడిగితే తెలిసింది వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఏ ఆధార్ కార్డు లేదు, వాళ్ళు పంపించడం జరిగింది. మన జైల్లో కూడా ఉన్నారు. మన ప్రాంతానికి కూడా వచ్చారు. చాలా ప్రమాదం మనకుంది కనుక తప్పనిసరిగా వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అంటే అక్కడ షేక్ హసీనాని తరిమేసిన తర్వాత రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ యొక్క స్ట్రెంత్ పెరిగింది. హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. కనుక ఈ నేపథ్యంలో ఒక బలమైన పక్షం ఉండాలి, ఒక జాతీయవాద ఆలోచన కలిగిన వ్యక్తి ఉండాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నేతృత్వంలో దేశ రక్షణ కూడా పెద్ద ఎత్తున కట్టాల్సిన అవసరం ఉంది. కట్టబోతున్నాం. హేమంత్ బిశ్వాస్ శర్మ మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని అస్సాంలో 3వ విజయం సాధించి కలిసి కట్టుగా ఒక వ్యూహాత్మకంగా దేశ రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టబోతున్నారు. ఆ విధంగా వెస్ట్ బెంగాల్ విజయం జాతీయవాదుల విజయం, దేశం నుండి ప్రతి భారతీయుడు గర్వించే సందర్భం. ఈ యొక్క గెలుపులో కేవలం వాళ్ళకే కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కృషి చేశాడనే విషయం తెలియజేస్తాం. ఇవాళ పరశురామరాజు గారికి కూర్చున్న పరశురామరాజు గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్ని బెంగాలీ మీటింగ్స్ జరిగా మీరు తెలియదు. అక్కడి నుంచి అనేక మంది ఇక్కడ రావటం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ రావటం, మా ఢిల్లీ నుంచి ఇక్కడ రావటం, వాళ్ళతో కలిసి గ్రూప్స్ మీటింగ్ చేయడం జరిగింది. బెంగాల్ దివస్ చేయడం జరిగింది. ఎవరింట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి, టికెట్లు తీసుకోవనే విధంగా మాట్లాడడం జరిగింది. 10 మందికి ఒక వ్యక్తిని మేము పెట్టడం జరిగింది. ఆ విధంగా కృషి చేసాం. ఇక్కడి నుంచి కూడా వెళ్ళి ఓట్లు వేశారు. అంటే వాళ్ళు అక్కడ ఓటర్సే ఇక్కడ కొంచెం పని చేసుకుంటారు. హెచ్పిసిఎల్ సంబంధించిన ఎక్స్పాన్షన్ పనిలో ఉన్నారు. అలాగే మన స్టీల్ ప్లాంట్ లో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ గా అనేక మంది ఉన్నారు. అలాగే మన కోరమండల్లో కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో ఉన్నారు. అలాగే అనేక షిప్పింగ్ కంపెనీల్లో కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయాలని మేమే మాట్లాడటం జరిగింది. విశాఖపట్నంలో కూడా మా కార్యకర్తలు ఒక టీం వేయటం జరిగింది. ఆ టీం అంటే బెంగాలీ ఎలక్షన్స్ కోసం ఒక టీం 10 మంది టీం వేయటం జరిగింది. వాళ్ళు నిరంతరం ఈ పని చేయటం జరిగింది. వీళ్ళందరి యొక్క కృషి ఈ విధంగా అనేక నగరాల్లో చేస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి పార్టీ బెంగాల్ ఎన్నికలు గెలవాలి అని మాకు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి బెంగాల్కి ఉండే సంబంధం ఏమిటనేది ఇక్కడ ఉండే బెంగాలీస్ ఓట్లు వేయించాలని చెప్పి ఆ విధంగా చెన్నైలో చేసాం. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా బెంగాల్ ఎన్నికలు ఏ విధంగా గెలవాలి అని ప్రతినబూన ఆ విధంగా 5 సంవత్సరాల పాటు 2021లో 77 సీట్లుగా పరిమితయ్యాం. సార్ తప్పనిసరిగా గెలవాలి అని చెప్పి అందరం కలిసి ప్రయత్నం చేశాం. మా పార్టీకి సంబంధించిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ సంఘటనా మంత్రి గారిని అక్కడికి పంపించడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. గత 6 నెలలు బట్టి అందరూ అక్కడే ఉండి పనిచేస్తారు. ఎవరు అక్కడ కదలలేదు. సునీల్ బన్సల్ అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జ్, ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అలాగే మా ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కూడా అక్కడ పూర్తి సమయం ఇచ్చారు. భూపేంద్ర యాదవ్ ఫుల్ టైం ఇచ్చారు. ఇలా అందరూ కలిసి పనిచేశారు. అమిత్ షా గారు పూర్తి సమయం ఇచ్చి అంటే ప్రతి వీక్ కూడా 2 days అక్కడ స్పెండ్ చేసి అన్ని చోట్ల ప్రతి బూత్ వారి ప్లానింగ్ చేయడం కారణంగా ఇవాళ గెలిచాం. ఆ విధంగా ఎలక్షనీరింగ్ లో బీజేపీ ఆ విధంగా చాలా సీరియస్ గా ఎలక్షన్స్ చూసుకుంటుంది. సో ఆ విధంగా మేము అది మాకు చాలా సెంటిమెంట్ తో కూడిన విషయం. ఆ విధంగా అందరం కలిసి ఈ యొక్క ఎన్నికల గెలుపులో భాగస్వాములు అవ్వడం జరిగింది. 3 రాష్ట్రాల ఎన్నికల్లో